ట్రంప్ కు నాటో కూటమి షాక్. హార్మోజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడం వల్ల ఇబ్బంది పడే దేశాలన్నీ నౌకల రవాణాకు ఆ మార్గం తెరిచి ఉంచేందుకు తమ నౌకాదళాలను పంపాలి. ప్రపంచ శాంతి భద్రత కోసం అందరూ కలిసికట్టుగా పనిచేద్దామంటూ ట్రంప్ ఇచ్చిన పిలుపునకు అమెరికా మిత్ర దేశాలే నిర్లక్ష్యంగా నో చెప్పేశాయి. చైనా, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా, యూకే తదితర దేశాలు హార్మోజ్ జలసంధి వద్దకు తమ తమ యుద్ధ నౌకలను పంపుతాయని ఆశించగా వాటిలో ఒక దక్షిణ కొరియా మాత్రమే ఆయన ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు తెలిపింది. మిగతా దేశాలేవి సానుకూలంగా స్పందించలేదు. తమకు ప్రస్తుతానికి అలాంటి ఆలోచన ఏమీ లేదని జపాన్ ప్రధాని ఆ దేశ పార్లమెంట్ సాక్షిగా తెలుపగా ఆస్ట్రేలియా కూడా అదే బాటలో చెప్పింది. యుద్ధ నౌకలను హార్మోజ్ జలసంధికి పంపడం వల్ల ఆ ప్రాంతంలో ఉద్రిక్తలు పెరుగుతాయంటూ యూకే ప్రధాని స్మార్టర్ ట్రంప్ అభ్యర్థనను తోసిపుచ్చారు. విస్తృత యుద్ధంలో అడుగుపెట్టాలని బ్రిటన్ అనుకోవట్లేదని ఆయన వెల్లడించారు. తమ దేశం ఈ వివాదంలో వాషింగ్టన్ ను అనుసరించవద్దని స్పష్టం చేశారు. తమ దేశం బ్రిటన్ ఈ వివాదంలోకి రాకూడదని నిర్ణయించుకున్నట్టు, అలాగే తమ దేశం ఈ వివాదంలో వాషింగ్టన్ ను అనుసరించదని స్పష్టం చేశారు. హార్మోజ్ జలసంధిని తెరవడానికి మిత్ర దేశాలతో కలిసి ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నానని, కానీ నాటో మిషన్ అది కాదని స్మార్టర్ స్పష్టం చేశారు. ఇక జర్మనీ విదేశాంగ మంత్రి జాన్ కూడా ట్రంప్ పిలుపునకు ప్రతికూలంగా స్పందించారు. సముద్ర మార్గాలను కాపాడుకునే విషయంలో జర్మనీ ఎప్పుడు నిర్మాణాత్మక సహకారాన్ని అందిస్తుందని, కానీ హార్మోజ్ వద్దకు తమ దేశ నౌకలు ఇప్పటికిప్పుడు వెళ్లాల్సిన అవసరం తమకు కనబడట్లేదని ఆయన స్పష్టం చేశారు. అత్యంత శక్తివంతమైన అమెరికా యుద్ధ నౌకలు చేయలేని పనిని యూరప్ దేశాలకు చెందిన యుద్ధ నౌకలు చేస్తాయని ట్రంప్ ఎలా అనుకుంటున్నారని జర్మనీ రక్షణ మంత్రి బోరిస్ ప్రశ్నించారు. ఇది అసలు తమ యుద్ధం కాదని, ఈ యుద్ధాన్ని తాము ప్రారంభించలేదని వ్యాఖ్యానించారు. ఇక ఫ్రాన్స్ రక్షణ మంత్రి క్యాథరిన్ హార్మోజ్ కు తామేమి యుద్ధ నౌకలను పంపబోమని కిందటి వారమే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక నాటో సభ్య దేశాలైన స్పెయిన్, బెల్జియం, ఇటలీ, డెన్మార్క్ కూడా ఈ యుద్ధంలో పాల్గొనబోమని సంకేతాలు ఇచ్చాయి. దీనిపై నాటో ప్రతినిధులు స్పందించారు. కూటమిలోని సభ్య దేశంపై బయట దేశాలు ఏవైనా దాడి చేస్తే అప్పుడు నాటో దేశాలన్నీ కలిసికట్టుగా పోరాడతాయని, అదే నాటో దేశమే వేరే దేశంపై యుద్ధానికి దిగితే మిగతా సభ్యులు కూడా ఆ దేశంతో కలిసి దాడులకు దిగాలనే నిబంధన ఏమీ లేదని స్పష్టం చేశాయి. ఇక యూకే, జపాన్, ఆస్ట్రేలియా తమ నిర్ణయాలను ప్రకటించక ముందే ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. హార్మోజ్ జలసంధిని తెరవడానికి మిత్ర దేశాలు సహాయం చేయడంలో విఫలమైతే నాటో కూటమి భవిష్యత్తు చాలా చెడ్డగా ఉంటుందని నాటోకు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. నాటో అని మనకి ఒక కూటమి ఉంది, దాని విషయంలో మేము చాలా మంచిగా ప్రవర్తించాం. ఉక్రెయిన్ కు సాయం చేయాల్సిన అవసరం లేకపోయినా మేము వారికి సాయం చేశాం. ఇప్పుడు వారు మాకు సహాయం చేస్తారో లేదో చూడాల్సింది. మేము వారి కోసం నిలబడతాం, కానీ వారు మా కోసం నిలబడరని నేను ఎప్పుడో చెప్పానని ట్రంప్ నాటో కూటమి పట్ల ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈసారి కూడా వారు మా కోసం వస్తారని నేను అనుకోవట్లేదు. నాటో దేశాలు అసలు స్పందించకపోయినా ప్రతికూలంగా స్పందించినా అది కూటమి భవిష్యత్తుకు చెడు చేస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. అలాగే హార్మోజ్ జలసంధిపై తాను 7 దేశాల సాయం కోరగా అందులో కొన్ని అంగీకరించినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. అయితే అంగీకారం తెలిపిన దేశాలేవో మాత్రం ట్రంప్ వెల్లడించలేదు. కాగా హార్మోజ్ లో నౌకల సురక్షిత రాకపోకల విషయంలో మిత్ర దేశాలన్నీ అమెరికాకు హ్యాండ్ ఇవ్వగా చైనా అత్యంత జాగ్రత్తగా స్పందించింది. ఉద్రిక్తలు మరింతగా పెరగకుండా ఉండాలంటే ఇరుపక్షాలు సైనిక చర్యను తక్షణమే నిలిపివేయాలని చైనా సూచించింది. ఇక హార్మోజ్ ను ఇరాన్ మరికొంత కాలం ఇలాగే మూసి ఉంచితే ట్రంప్ కర్గ ద్వీపంను స్వాధీనం దిశగా అడుగులు వేయొచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే కర్గ్ స్వాధీనానికి కేవలం వైమానిక దాడులు చాలవని అమెరికా సైన్యం రంగంలోకి దిగాల్సి ఉంటుందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ పనిచేస్తే చుట్టుపక్కల ఉన్న గల్ఫ్ దేశాల్లోని చమురు క్షేత్రాలపై ఇరాన్ భీకర దాడులు చేసే ప్రమాదం ఉందని, అప్పుడు పరిస్థితి మరింత తీవ్రతరం అవుతుందని వారు పేర్కొంటున్నారు.